ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్ అంటాడు ఒక సినిమాలో కథానాయకుడు. అది రియల్ లైఫ్. కానీ రియల్ లైఫ్లో మాత్రం సీన్ వేరేలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఏలిన వారి జీ హుజూర్ అంటూ పౌర హక్కుల హననంలో బిజీ అయిపోయారు. ప్రజలు, ప్రతిపక్షాల దగ్గరేమో కర్కసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్న ఖాకీలు, పాలకుల దగ్గర మాత్రం బానిసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా వ్యవహరిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కన్నా రెడ్ బుక్ రాజ్యాంగ అమలే తమకు ముఖ్యమంటున్నారు. పచ్చబాసల కుట్రలకు కూత పెడుతూ పరవశించిపోవటంలో ఉన్న ఆనందం మరెందులోనూ దొరకదని నిస్సిగ్గుగా తమ చర్యలతో చాటుకుంటున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పోలీస్ అంటే ఒక భరోసా, పోలీస్ అంటే ఒక ధైర్యం. ఇవన్నీ సహజంగా సామాన్య ప్రజలకు కలగాల్సిన భావనలు. కానీ ఏపీలో మాత్రం రివర్స్. పచ్చమూకకి పోలీసులను చూడగానే ఎక్కడలేని ధైర్యం వచ్చిస్తుంది. టీడీపీ గూండాలకు పోలీసులను చూడగానే ఎక్కడలేని భరోసా కలుగుతుంది. ఎందుకంటే ఏపీలో సాగుతున్న అరాచక పాలనలో కీలక పాత్ర ఖాకీలదే. మరి చట్టంతో పని లేదు, న్యాయంతో సంబంధం లేదు, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న స్పృహ లేదు. పచ్చబాసులు ఏం చెబితే పోలీసులకు అదే వేదమైపోయింది. ఏడాదిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి పచ్చమూక కుట్రలకు కూతలు పెడుతూ తాము పోలీసులమన్న సంగతి కూడా చాలా వరకు ఖాకీలు మర్చిపోయారు. అందుకే ఇప్పుడు వీధి రౌడీలను గుర్తుకు తెచ్చేలా, గూండాలను మరిపించేలా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. ఈ క్రమంలో పాలకుల అరాచకాలకు, పచ్చముఖ అఘాయిత్యాలకు పోలీసులు పహారా కాయటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చబాసుల కుట్రలకు కూతలు పెడుతూ పరవశించిపోతున్నారు. ఏపీలో ఇప్పుడు ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను, పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపితే ద్రోహం. సంబంధం లేని సెక్షన్లతో ప్రశ్నించే గొంతులపై కత్తి పెడుతున్న ఏపీ ప్రభుత్వం క్రూరత్వానికి కొత్త నిర్వచనాలను చెబుతోంది. రాజకీయ ప్రత్యర్థుల నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల దాకా ఎవరిని వదిలిపెట్టడం లేదు. మరోవైపు టీడీపీ గూండాల ఆగడాలకు అంతే లేదు. అరాచక పర్వం రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడలో సాగుతుంటే అందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ పరవశించిపోతున్నారు ఏపీ ఖాకీలు. 5.5 కోట్ల మంది ప్రజలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో హల్చల్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ పోకడల వెనుక పోలీసుల పాత్ర ప్రముఖంగా ఉండటం ప్రజాస్వామ్యవాదులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే ఏపీని పశ్చిమ బెంగాల్, బీహార్లకు మించిన హింసాత్మక రాష్ట్రంగా తీర్చిదిద్దటం మీద చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. రెడ్ బుక్ రాజ్యాంగ అమలు ఒక్కటే దానికి మార్గమని ఎన్నికల వేళ చంద్రబాబు, లోకేష్ గుర్తించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగ అమలు బాధ్యతను దాదాపుగా ఖాకీలు తీసుకున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన, పాలనలో లోపాలను ఎత్తి చూపిన, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు తప్పవు. శాంతి భద్రతల పరిరక్షణ పక్కన పెట్టి పచ్చమూక కుట్రలకు కూత పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఖాకీల్లో కర్కసత్వం ఏ స్థాయిలో చేరుకుందో చెప్పటానికి తెనాలి ఘటన చిన్న ఉదాహరణ మాత్రమే. ఇది ఆఫ్ఘన్ కాదు, ఆంధ్రప్రదేశే. వీళ్లు తాలిబాన్ తీవ్రవాదులు కారు, ఏపీ పోలీసులే. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ ను మించిన రాక్షస పాలనను ఏపీలో అమలు చేస్తున్నారంతే. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ. పచ్చ పాలకులు, ఖాకీ సేనలు రెడ్ బుక్ రాజ్యాంగ పేరిట ఎర్రి పాలసీని అమలు చేసుకుంటూ పోతున్నారు. ఈ ముగ్గురు యువకులు చేసిన తప్పేంటంటే సివిల్ డ్రెస్ లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పెట్టుకుంటే గొడవెందుకయ్యా అని వారించారంతే. దానికే మఫ్టీలో ఉన్న పోలీసుకు కోపం వచ్చింది. తన సహచర పోలీసులను తీసుకుని మర్నాడే ఈ ముగ్గురిని అరెస్టు చేసి తెనాలికి తీసుకువచ్చి ఇదిగో ఇలా చిత్రహింసలు పెట్టేశారు. ఒక్కసారి కాదు, 2 రోజుల పాటు ఇలా హింసిస్తూనే వచ్చారని బాధితులు ఆరోపించారు. ఈ కీచక హింసని రికార్డ్ చేసింది కూడా పోలీసులే. పోలీసులంతా దుర్మార్గంగా ఉండరు కదా, వారిలో మంచి పోలీసులు ఈ రాక్షస పర్వాన్ని లీక్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ హింసలో 2 ఇన్స్పెక్టర్లు విచక్షణ రహితంగా వ్యవహరించటం బట్టబయలైంది. ఒక ఖాకీ లాఠీతో నిర్దాక్షిణ్యంగా కొడుతూ ఉంటే మరో ఖాకీ బాధిత యువకుడి మోకాలిపై కాలు పెట్టి తొక్కి పట్టి హింసను ఎంకరేజ్ చేశాడు.
ఈ మొత్తం పాపమంతా వెలుగులోకి రావడంతో పోలీసుల్లో కంగారు మొదలైంది. తమని తాము కాపాడుకోవటానికి ఈ ముగ్గురిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి వీళ్ళని గంజాయి బ్యాచ్ గా చిత్రీకరించారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ హింస వైరల్ కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలిలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్ష నేత వస్తున్నారని తెలియగానే టీడీపీ నేతలు పచ్చ మీడియాలు కలిసి రౌడీ షీటర్ల కండగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటూ వెకిలి ప్రచారం చేశారు. అయితే వాస్తవాలు నిశితంగా గమనిస్తే ఈ ముగ్గురిపై రౌడీ షీట్లు గతంలో ఎప్పుడూ లేవు. ఈ ఘటన తర్వాతే పోలీసులు వారిపై అక్రమంగా రౌడీ షీట్లు తెరిచారు. వారిని నేరస్తులుగా చిత్రీకరించే కుట్రకు తెగబడ్డారు. ఈ ముగ్గురి మీద కూడా అంటే రాకేష్ మీద, విక్టర్ మీద, కరీముల్లా మీద, ఈ ముగ్గురి మీద కూడా రౌడీ షీటర్లుగా ఎప్పుడు రౌడీ షీటర్లుగా వీళ్ళని నమోదు చేశారో తెలుసా? ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఇక పెద్దదవుతూ వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా, ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకుముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు. రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది, వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత. ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో చాలా మంది పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని యథేచ్ఛగా హల్చల్ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఏం చెబితే అది చెయ్యటమే తమ పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నీతి, నిజాయితీ, చట్టం, రాజ్యాంగం వంటి వాటితో తమకే మాత్రం పని లేదని తమ పనితీరుతోనే చెప్తున్నారు. సామాన్యుల నుంచి మాజీ మంత్రుల వరకు ఎవ్వరిని వదలకుండా వేధిస్తున్నారు. సైకిల్ నేతలు కనుసైగ చేస్తే చాలు ఉస్కో అంటూ దూకేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద గుంటూరు పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు చౌదరి చేసిన వీరంగం చూసి తెలుగు ప్రజలు నివ్వెరపోయారు. ఖాకీ డ్రెస్ వేసుకున్నానన్న స్పృహ కూడా లేకుండా పచ్చ చక్కా వేసుకున్న మాదిరిగా సీఐ వెంకటేశ్వర్లు చౌదరి వ్యవహరించిన తీరిప్పుడు ఏపీ అంతటా చర్చనీయాంశమైంది. మాజీ మంత్రిని పట్టుకుని నడి రోడ్డు మీద నువ్వు అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగ అమలులో లీనమైపోయారు సీఐ వెంకటేశ్వర్లు చౌదరి. నీ సంగతి తేలుస్తానంటూ మాజీ మంత్రినే బెదిరించారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుతున్న నిరసనను అడ్డుకోవటం, ఉద్దేశపూర్వకంగా మాజీ మంత్రిని చులకన చేస్తూ మాట్లాడటం, నీ సంగతి తేలుస్తానంటూ బెదిరించటం, ఇదంతా సీఐ వెంకటేశ్వర్లు చౌదరి కెమెరాల సాక్షిగా చేశారు. తిరిగి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబు మీదే పటాభిపురం పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. కలెక్టరేట్కి వెళ్ళడానికి లేదా నేను ఆ సిఐ స్పెషల్లీ పోస్టెడ్ పట్టాభిపురం. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చా. కిరా కార్పి మీద, సీమరాజు మీద. నెల దాటింది అనుకుంటా, రిజిస్టర్ చేయలే. నేను ఫోన్ చేశా 2 సార్లు. చేస్తాంలే, ఇది సమాధానం. చేస్తాంలే, నేను ఎక్స్ మినిస్టర్ని. ఐ హ్యావ్ గివెన్ ఏ కంప్లైంట్. ఆ కంప్లైంట్స్ నిజమా కాదా పక్కన పెట్టు. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చి 2 సార్లు నేను ఫోన్ చేస్తే ఏమండి సిఐ గారు చేస్తారంటే చేస్తాంలే అనే సమాధానం. ఒళ్ళు పొగరు. ఎందుకంటే లోకేష్ గారు ఏపించిన పోస్ట్ కదా, అందుకని ఒళ్ళు పొగరు, తల బిరుసు. ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్కి అంతా తల పొగరు ఉండకూడదు, కానీ ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారు ఏపించాడు కదా, లోకేష్ గారు బంధువు కదా, ఆయన బంధువు ఈనాడు, ఆయన సపోర్ట్ ఉంటుంది కదా. రెడ్ బుక్ రాజ్యాంగ అమలులో సీఐ వెంకటేశ్వర్లు చౌదరికి అంత చిత్తశుద్ధి ఎందుకో అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చేశారు. రెడ్ బుక్ అరాచకాలకు కొమ్ము కాస్తూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్న పోలీసుల తీరుపై ఈ ఏడాది కాలంలో ఏపీ హైకోర్టు ఎన్నోసార్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మొట్టికాయలు వేసింది, కన్నెర్ర చేసింది.
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతరు చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు మించి తమకు ఏదీ ముఖ్యం కాదని ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించిన పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్క చేయటం లేదని మండిపడింది. అయినా ఖాకీల తీరులో ఏమాత్రం మార్పు రావటం లేదు. పచ్చముఠాకి బానిసత్వం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పౌర హక్కులను ఎగతాళి చేస్తున్నారు. అరాచక పాలనకు అండదండలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఏడాదిగా ఏపీలో జరుగుతోంది ఇదే. దేశమంతా వినిపిస్తోన్న మాట ఇదే. అధికార బలుపుతో పచ్చమూక బరితెగిస్తున్న తీరు చూసి పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడుతున్నాయి. పాలకులే పైశాచిక ప్రవృత్తితో చెలరేగిపోతున్నప్పుడు, ఆ కుట్రలకు ఖాకీలు కర్కశంగా ఒత్తాసు పలుకుతున్నప్పుడు, కిడ్నాప్లు, దాడులు, ప్రలోభాలు నిత్యకృత్యమైపోతున్నప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ప్రతి క్షణం హత్యకు గురవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. కాకపోతే ఈ దారుణాలకు, దరిద్రాలకు పోలీసులు అందిస్తోన్న సంపూర్ణ సహకారం చూసి సామాన్యులంతా నివ్వెరపోతున్నారు. టీడీపీ గూండాగిరికి సెల్యూట్ చేసే హీన స్థితికి దిగజారిపోయిన ఏపీ పోలీసులను చూసి దేశ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటానికి కంకణం కట్టుకున్న కూటమి సర్కార్ భావ ప్రకటన స్వేచ్ఛ మీద కత్తి కట్టేసింది. నిస్సిగ్గుగా ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ హక్కుల హననానికి తెగబడుతోంది. ప్రశ్నిస్తే చాలు, సోషల్ మీడియాలో అరాచక పాలన నిలదీస్తే చాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే చాలు, పడగ విప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం వికటాట్టహాసం చేసేస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం నీడలో ఒకవైపు పచ్చముక్క, మరోవైపు ఖాకీలు చెలరేగిపోవటం మొదలైంది. పచ్చముఠ ట్యూన్స్ కి ఖాకీలు వేస్తున్న డర్టీ డాన్స్ శృతి మించిపోతోంది. ఏపీలో ఖాకీల అరాచకాలకు చిన్న ఉదాహరణ దాచేపల్లి సిఐ భాస్కర్ రావు రౌడీయిజం. టీడీపీ అధికారంలోకి రావడంతోనే దాచేపల్లి మండలం తంగడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత ఉప్పుతల ఎల్లయ్య కుమారుడు హరికృష్ణలపై అక్రమ కేసులతో వేధింపులు మొదలయ్యాయి. దీంతో వాళ్లు తెలంగాణకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో జాతర అని తిరిగి వచ్చిన హరికృష్ణపై పచ్చముక్క తప్పుడు ఫిర్యాదు చేయటం, ఆ వెంటనే తప్పుడు కేసు నమోదు కావటం చకచకా జరిగిపోయాయి. సిఐ భాస్కర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు హరికృష్ణకు చిత్రహింసలు పెట్టారు. నడవలేని విధంగా దారుణంగా కొట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరుల మీద తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ఖాకీలు విరుచుకుపడుతూనే ఉన్నారు. గుంటూరులో తాడికొండ మండలం కంతేరుకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పన ఇంటి దగ్గర అర్ధరాత్రి హల్చల్ చేశాడు తాడికొండ సిఐ వాసు. ఒక కేసులో ఆమెను అరెస్టు చేయాలంటూ అర్ధరాత్రి సమయంలో బలవంతంగా లాక్కెళ్లాడు. నైటీలో ఉన్న కల్పన డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పినా వినకుండా తన అధికార మదాన్ని ఆ సిఐ ప్రదర్శించాడు. ఇక ప్రకాశం జిల్లా మరిపూడి ఎస్ఐ రమేష్ బాబు ఒక మహిళ మీద చేసిన వీరంగం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. కొండెప్పి మండలం జూళ్లపాలెంలో సీసీ ఫుటేజ్ తనిఖీ పేరుతో అనుమతి లేకుండా ఓ ఇంట్లోకి చొరబడ్డ ఎస్ఐ రమేష్ బాబు ఇంట్లో మహిళపై దౌర్జన్యం చేశాడు. ఆమెను ఈడ్చి పడేశాడు. పిల్లలను భయభ్రాంతులకు గురి చేశాడు. తాము పబ్లిక్ సర్వెంట్స్ అన్న విషయాన్నే ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు మరిచిపోయారు. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు ఏ మేరకు భద్రత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భద్రతే కాదు, గౌరవం కూడా లేదన్న విషయాన్ని పదే పదే తమ చర్యలతో ఏపీ పోలీసులు నిరూపిస్తున్నారు. మాజీ మంత్రి విడుదల రజనీతో చిలకలూరిపేట సిఐ సుబ్బారాయుడు చౌదరి ప్రవర్తించిన తీరు చూసి తెలుగు ప్రజలు నివ్వెరపోయారు. జంగాలపల్లె అనే గ్రామంలో వైఎస్ఆర్సీపీ స్థానిక నేతను పరామర్శించేందుకు మాజీ మంత్రి విడుదల రజనీ వెళ్లారు. ఆ సమయంలో రజనీపై సిఐ సుబ్బారాయుడు చౌదరి అనుచితంగా వ్యవహరించాడు. కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడిని అరెస్టు చేయాలంటూ మాజీ మంత్రి రజనీని కారు డోర్తో నెట్టిపారేశాడు. ఎందుకు అరెస్టు చేస్తున్నారు, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని మాజీ మంత్రి ఎంతగా ప్రశ్నించినా వినలేదు. సిఐ గారు అంటూ మర్యాదగా పిలుస్తున్న సిఐ సుబ్బారాయుడు చౌదరి మాత్రం తన బుద్ధి ప్రదర్శించాడు. మహిళని చూడకుండా, మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఏకవచనంతో విడుదల రజనీతో మాట్లాడుతూ రెచ్చగొట్టాడు. సిఐ సుబ్బారాయుడు చౌదరి వ్యవహార శైలి చూసిన వాళ్ళందరికీ మాజీ మంత్రితో, మహిళతోనే ఏపీ పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఇక సామాన్య ప్రజలను వాళ్ళు మనుషులుగా అయినా పరిగణిస్తారా అన్న సందేహం తప్పక కలుగుతుంది. పచ్చమూక చెప్పిందని అర్ధరాత్రి వెళ్లి ఆడవాళ్ళని అరెస్ట్ చేసి పారేస్తారు. అరాచక పాలనను ప్రశ్నించాడని చెప్పి తప్పుడు కేసులు బనాయిస్తారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని వాడుకున్నా సహించలేక అక్రమ అరెస్ట్ చేసేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, రెండు కాదు, పాలకులకు గులాంగిరీ చేస్తూ ఖాకీలు చేస్తున్న అరాచకాల జాబితా
చాలా పెద్దదే. ఇంకా దారుణమైన విషయం ఏంటి అంటే చివరకు పచ్చముఖ పోలీసులను ఈడ్చి తన్నినా మౌనంగానే భరిస్తున్నారు. ఎందుకంటే కొట్టింది పచ్చబాసులు కాబట్టి. క్లుప్తంగా చెప్పాలి అంటే ఏపీలో పోలీసులు ఎలా తయారయ్యారు అంటే పచ్చ బ్యాచ్ కొట్టమంటే ఎవరినైనా కొడతారు, తప్పుడు కేసులు పెడతారు. అదే పచ్చ బ్యాచ్ ఈడ్చితంతే మౌనంగా తన్నించుకుంటారు. అంటే చట్టాన్ని ఉల్లంఘించి పని చేయటానికి కానీ వ్యక్తిత్వాన్ని చంపుకొని పని చేయటానికి కానీ ఏ మాత్రం సిగ్గుపడరన్నమాట. పచ్చముఠ అరాచకాలకు అండగా నిలబడటం, పాలకుల కుట్రలకు కూత పెడుతూ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో చెలరేగడం, ఈ స్థితికి దిగజారిపోవటంతోనే ఏపీ పోలీసులు ఆగిపోలేదు. పచ్చముఠా చెప్పిన వాళ్ల మీద దాడి చెయ్యటమే కాదు, తమ మీద పచ్చముఠా దాడి చేసిన నోరు మెదపని హీన స్థితికి ఏపీ పోలీసులు దిగజారిపోయారు. శ్రీకాళహస్తి పట్టణంలో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అన్వర్ బాషా బైక్ మీద వెళ్తోన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి కారు డ్రైవర్ సాయి కుమార్ ని ఆపడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. సాయి కుమార్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఆల్కహాల్ పర్సంటేజ్ 145గా చూపించింది. తనను ఆపిన కానిస్టేబుల్ అన్వర్ బాషా మీద పగబట్టిన సాయి కుమార్ విషయాన్ని ఎమ్మెల్యే దాకా తీసుకువెళ్లాడట. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశంతో సిఐ రవి నాయక్ కానిస్టేబుల్ అన్వర్ ని ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్తే ఎమ్మెల్యే, సిఐ ఎదురుగానే కానిస్టేబుల్ మీద డ్రైవర్ సాయి దాడి చేశాడట. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై డ్రైవర్ సాయి దాడి చేసిన పోలీసు ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. తమ మీద రౌడీజం చేసినా స్పందించలేని హీనస్థితిలోకి పోలీసులను తీసుకెళ్లిపోయింది చంద్రబాబు ప్రభుత్వం. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, ఖాకీలను వాడుకొని ఖాకీల కర్కశత్వాన్ని ఆయుధంగా చేసుకొని ఎన్ని అఘాయిత్యాలు చెయ్యొచ్చో ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్పింది. అటు పోలీసులు కూడా పచ్చముఠా కుట్రలను నిస్సిగ్గుగా భుజానికెత్తుకొని అమలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ క్యాడర్ నుంచి లీడర్స్ దాకా అందరి మీద తప్పుడు కేసుల పరంపర కొనసాగుతోంది. అసలు జరగని లిక్కర్ స్కామ్లో నా మీద తప్పుడు కేసు పెట్టడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా బెదిరేది లేదని వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. కొల్లా శ్రీనివాస్ అనే అతను బల్లల్లో దబా కొడుతున్నాడంట, అరుస్తున్నాడంట, రచ్చ చేస్తున్నాడంట. సంతకం పెడతావా పెట్టవా లెక్కర్ కేసుతో చెవిరెడ్డికి సంబంధం ఉందని. ఎందుకు బాబు నీకు తప్పనే అంది శ్రీనివాస్ గారు? నువ్వు ఒక ఆఫీసర్, ఇక్కడికి వెళ్తున్నావు కొల్లి శ్రీనివాస్ గారు. మీకు అందుకైనా మీరు చదువుకున్నది, అందుకైనా 9 ఉద్యోగంలోకి వచ్చింది. తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానికే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నది. నన్ను అరెస్ట్ చేయడానికైతే నన్ను అరెస్ట్ చేసుకోండి, నీకు ఇబ్బంది లేదు అంటున్నాను కదా. వాళ్ళే చెప్తున్నారంటే చాలా మంది బయటకు వచ్చి చిట్లో నుంచి వచ్చి సార్ అసలు మా కొల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాటలు, అతను పెడుతున్న ఒత్తిడి, అమాయకులు అతను పెడుతున్నటువంటి టార్చర్ మాకే కన్నీళ్ళు వస్తున్నాయి సార్ అని వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారంటే ఎంతగా నీ చుట్టూ ఉన్న సిబ్బంది కూడా నీ మాటలను అసహించుకుంటున్నారన్న విషయాన్ని ఒక్కసారి గమనించు. ప్రజలను కాపాడాల్సిన పాలకులే తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులతో వికటాట్టహాసం చేస్తున్నారు. పౌర హక్కులకు రక్షణ కల్పించాల్సిన ఏలినవారే రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోన్న ఆటవిక పాలన నాజీల పాలనని తలపిస్తోంది. ఈ దారుణాలన్నీ చేయడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న పోలీసులు తాము రక్షక భటులం అన్న విషయాన్ని ఏడాది క్రితమే మర్చిపోయారు. కేవలం రాక్షస భటుల్లా వ్యవహరిస్తూ ఏపీలోని రాక్షస పాలనలో భాగమైపోతున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.